హాయ్ అండి, ఈరోజు నేను పూరీ కర్రీ తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, శనగపిండి. బంగాళదుంపల మీద ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉండాలండి, పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. సాల్టు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి ఒకటి తీసుకోవాలండి. తయారు చేసే విధానం: ముందుగా కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. కర్రీ ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే ఒకసారి ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. కలపాలి, శుభ్రంగా కలిసేలాగా కలపాలండి. ఒకసారి మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ మూత తీసుకుంటే ఒకసారి కలపాలి. ఇలాగా ఉల్లిపాయలు ఇలా వేగాలండి. వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా వేసుకుంటే పచ్చి వాసన రాదండి. ఒక స్పూను, హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందు పచ్చిమిర్చి వేసాం కదండి, అందుకని కారం తక్కువ వేస్తాను. ఒకసారి కలిపేసుకుండి మొత్తం కర్రీ. ఉల్లిపాయ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి బంగాళదుంప ముక్కలు ఈ సైజులో కట్ చేసుకున్నాను నేనండి. మీరు ఇంకా పెద్ద సైజు అయినా కట్ చేసుకోవచ్చు. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పసుపు, పూరీ కర్రీ కదండి, పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కలర్గా ఉండాలి కాబట్టి పసుపు కలర్గాను. ఒకసారి కలుపుకుని చూసుకుండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఒకసారి కలుపుకుందాం. కొంచెం అంటే శనగపిండి వేస్తాం కదా, కలర్గా కనిపించదని కొద్దిగా వేస్తున్నానండి. మళ్ళీ కొంచెం వేస్తున్నాను. కారం, పచ్చిమిర్చి వేసానండి, అందుకు తక్కువగా వేస్తున్నాను. పూరీ కర్రీకి తక్కువ వేసుకోవాలి. కొంచెం సరిపడా వాటర్ వేసుకోవాలండి, బంగాళదుంప ముక్కలు ములిగేంత వరకు. మొత్తం కర్రీ కలిపేసుకోవాలి, కలిసేలాగా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ 10 మినిట్స్ మూత పెట్టుకుని ఉడకనిద్దాం. ఇంతలో శనగపిండి 1.5 స్పూన్ తీసుకుండి వాటర్లో కలుపుకున్నానండి. ఇలాగా అది కర్రీలో కలుపుకోవాలి. ఒకసారి మూత తీసి కర్రీ మొత్తం కలుపుకోవాలండి శుభ్రంగా. ఇప్పుడు గరం మసాలా, అంటే శనగపిండికి ముందు గరం మసాలా వేసుకోవాలండి, టేస్ట్ కోసం కొద్దిగా అండి. వేసుకోకపోయినా పర్వాలేదు, కొంచెం టేస్ట్ కోసమని వేస్తున్నాను. ఇప్పుడు ఈ శనగపిండి కలుపుకున్న లిక్విడ్ని కర్రీలో కలుపుకోవాలి. ఒకసారి మొత్తం కర్రీ కలిసేలాగా కలుపుకుందామండి. ఒకసారి ఒక 10 మినిట్స్ నుంచి కర్రీ రెడీ అయిపోయిందండి. చిక్కబడింది కదా, చిక్కబడిందంటే శనగపిండి వేసినందుకు చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిందంటే కర్రీ రెడీ అయిపోయినట్లండి. లాస్ట్కి కరివేపాకు వేసుకోవాలి. మూత పెట్టుకోవచ్చు, లేకపోయినా రెడీ అయిపోయినట్టేనండి. కర్రీ ఉడికిపోయింది. ఒకసారి చూసుకుని టేస్ట్ చూసుకుంటే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. పూరీ కర్రీ రెడీ అండి.